నువ్వు దేన్ని చూసైతే భయపడుతుంటావో నువ్వు భయపడినంత కాలం అది నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి దీని అమ్మ అదెంత దాని బతికెంత అని ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. దాని అమ్మ దాని తాత ముత్తాతలు గజ్జ 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 వరకుందే. నడుచుకున్నా నీ చుట్టూ జరిగే లేకపోతే ప్రాణం తీసుకుంటాడు కానీ నేను కట్టను, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎప్పుడూ అనడు. భారతదేశంలో పరువు, ఇజ్జత్ అనే మాటలకు నిజమైన నిర్వచనం ఎవరైనా ఉన్నారంటే అది రైతు మాత్రమే. పండించిన పంటను లారీలో ఎక్కించి మార్కెట్కు తీసుకెళ్తే కనీసం లారీ ఖర్చు కూడా రాక అదే లారీ కింద పడి చనిపోయిన రైతులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. నన్నడిగితే రైతులు పంట పండించే చోటే మార్కెట్లు ఏర్పాటు చేయాలి. రైతులు కలిసి నిర్ణయించిన ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అప్పుడే మనం కొంతలో కొంతైనా రైతును కాపాడుకోగలం. పరిస్థితి ఏముందన్న, పరమాత్ముడు తలుచుకుంటే 10 నిమిషాలు ఉన్నోడు లేనోడు అవుతున్నాడు, లేనోడు ఉన్నోడు అవుతున్నాడు. కార్ల దిగినోడు కాలినడకన కత్తున్నాడు, కాలినడకన దిగినోడు కార్ల కత్తున్నాడు. జేబులో రూపాయి చూసి జనాల్లో నమస్తే పెట్టించుకున్నాడు గొప్పోడు కాదు. ఆయన జేబులో రూపాయలు లేకున్నా జనాల్లో నిలబడితే నమస్తే అన్నాను పిలిపించుకున్నాడు. బానిస అయ్యేవాడు పెద్దయ్యాక సుఖానికి రాజవుతాడు. అందుకే ఎప్పుడు కష్టానికి భయపడకు. ప్రయత్నం వల్ల అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. జీవితం ఒక కఠినమైన ప్రశ్నపత్రం. కొందరు పరీక్ష విఫలమవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం. కూతురి గుణం వయసులోన తెలుస్తుంది, భర్త గుణం భార్య అనారోగ్యంలోన తెలుస్తుంది, భార్య గుణం భర్త పేదరికంలోన తెలుస్తుంది, స్నేహితుని గుణం కష్టమునందు తెలుస్తుంది, అన్నదమ్ముల గుణం ఆస్తులు పంచుకునే సమయంలోన తెలుస్తుంది, పిల్లల గుణం మన వృద్ధాపంలోన తెలుస్తుంది. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవ్వరికీ నచ్చరు. నచ్చితే వదులుకోలేరు. లేపిన వాళ్ళు ఒక్కరూ లేరు. అయినా నేను లేచాను. ఎందుకంటే నాకు భయం కాదు, లక్ష్యం ముఖ్యం. నన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి మాట ఈరోజు నా ఆయుధం. నా కష్టం చూసి నవ్విన వాళ్లకి నా విజయం చాలు సమాధానం. నేను అరవను, హెచ్చరించను, నిశ్శబ్దంగా ఎదిగి ఒక్కసారిగా గెలుస్తాను. ఇక నుంచి నా జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం ఒకటి వస్తుంది. అప్పుడు జీవితంపై విరక్తి కలుగుతుంది, విసుగు వస్తుంది, ఒంటరి అయ్యామనే భావన కలుగుతుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది, ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వెతకాల్సింది సాయం చేసే చేతుల కోసం కాదు, మీలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం అనే శక్తి ఉంటే చాలు. కానీ మానసికంగా వాడిని ఎవ్వరూ గెలవలేరు. స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దాని పవిత్రతకు ఎవ్వరూ సాటి రాలేరు. ధైర్యవంతుడు ఒక్కోసారి వెనకడుగు వేయొచ్చు, అయితే వాడు వేసే ముందడుగును ఎవ్వరూ తట్టుకోలేరు. కృషి చేసినోడు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చు, కానీ ఆ వెలుగు ఎప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె చేయి మాత్రం ఎప్పుడూ విడవడు. ఎన్ని గొడవలు జరిగినా ఆమెపై ప్రేమ మాత్రం క్షణమైనా తగ్గదు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతాడు, తన గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. గుండె గుటిలో నిండిపో కానీ మానసికంగా వారిని ఎవ్వరూ గెలవలేరు. స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దాని పవిత్రతకు ఎవరూ సాటి రాలేరు. ధైర్యవంతుడు ఒక్కోసారి వెనకడుగు వేయొచ్చు, అయితే వాడు వేసే ముందడుగును ఎవ్వరూ తట్టుకోలేరు. కృషి చేసినోడు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చు, కానీ ఆ వెలుగు ఎప్పటికీ. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె చేయి మాత్రం ఎప్పుడూ విడవడు. ఎన్ని గొడవలు జరిగినా ఆమెపై ప్రేమ మాత్రం క్షణమైనా తగ్గదు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతాడు, తన గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. గుండె గుటిలో నిండిపో
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పక్షి. అటువంటిది దాని మీదికి కాకి ఎక్కి దాని మెడని పొడుస్తూ ఉంటుంది. ఈగల్ ఆ కాకితో గొడవపడి సమయాన్ని వృధా చేసుకోదు. ఈగల్ ఇంకా ఇంకా ఎత్తుకు ఎగురుతూ వెళ్తుంది. అది ఎంత ఎత్తుకు వెళ్తుందంటే కాకులకు అంత ఎత్తులో ఊపిరి కూడా ఆడదు. అప్పుడు ఆ కాకి ఊపిరి ఆడక ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. అదే విధంగా మనం కూడా మన లైఫ్ లో మనల్ని కిందకి లాగాలని చూసే వారి మీద, అలాగే మన ఫెయిల్యూర్ ని కోరుకునే వారి మీద ఫోకస్ చేయడం ఆపి మన గోల్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ లో నుంచి ఈ నెగటివ్ పీపుల్ అందరూ కట్ అయిపోతారు.